Yes, good morning everybody. So we are going to have a look on the volumetric analysis. So volumetric analysis లో మనము ఏమేమి ఉండాలి అన్నాము, what are the terms involved in this volumetric analysis? Actually volumetric analysis లో మనము titrations చేస్తాము. So what are the apparatus involved in this volumetric analysis అంటే we are having a burette, we have a pipette, conical flask, and we also have a burette stand. సో మామూలుగా మనం ఏం చేస్తాం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో బ్యూరెట్ స్టాండ్కి బ్యూరెట్ని అటాచ్ చేసుకుంటాం. తర్వాత కింద మనం దానికి ఏం చేస్తాం కోనికల్ ఫ్లాస్క్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ పిపెట్ అనమాట. నార్మలీ వీ యూస్ 20 ml పిపెట్ టు హ్యావ్ ది టైట్రేషన్స్. సో ఈ వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్లో ఎస్ సో ఈ వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్లో ఏంటంటే మనకి the thing which has to be titrated should be taken in the conical flask. For example, if we take an acid base titrations, so మామూలుగా మనం ఏం తీసుకుంటాం conical flask లో we take one of the acid or the base. Mostly conical flask లో మనం ఎప్పుడు కూడా acid తీసుకుంటాం. For example, if we take the titrations between HCl versus sodium hydroxide అనుకుందాం for example. సో అప్పుడు మనం కోనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకుంటాము అంటే we take the HCl in the conical flask. బ్యూరెట్లో మనం ఏం తీసుకుంటాం sodium hydroxide. Now the titration goes on. ఈక్వలెన్స్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఈక్వలెన్స్ పాయింట్? యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే దేన్ని మనం ఈక్వలెన్స్ పాయింట్ అంటాం అంటే ద న్యూట్రలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోనికల్ ఫ్లాస్క్లో ఏముంది యాసిడ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl అనుకుందాం. HCl ఏమి ఇట్ యాక్చువల్లీ అయనైజెస్ ఇంటూ H ప్లస్ Cl మైనస్లో అయనైజ్ అవుతుంది. వేరే సోడియం హైడ్రాక్సైడ్కి మనకి ఏమేమి అయాన్స్ ఉన్నాయి Na ప్లస్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తాము వెన్ బ్యూరెట్లో నుంచి మనం ఎప్పుడైతే మనము ఇక్కడ HClలోకి మనము బ్యూరెట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ని డ్రాప్ బై డ్రాప్ పంపించేటప్పుడు వాట్ హ్యాపెన్స్ మనకి ఇక్కడ H ప్లస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో HClలో it reacts with the OH minus of the sodium hydroxide to form water. H2O water molecule form అవుతుంది. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అని అయ్యేదాన్ని మనం ఏమంటాం న్యూట్రలైజేషన్ అంటాం. సో ఈ న్యూట్రలైజేషన్ ఎంతవరకు జరుగుతుంది మనకి కోనికల్ ఫ్లాస్క్లో H ప్లస్ అయాన్స్ ఉన్నంత వరకు ఈ న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే H ప్లస్ రియాక్ట్స్ విత్ ది OH మైనస్ ఆఫ్ ది సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్ వాటర్ మాలిక్యూల్. సో ఈ జరిగినంత వరకు మనకి ఏమవుతూ ఉంటుంది న్యూట్రలైజేషన్ జరుగుతూ పోతుంది. దేర్ విల్ బి అ డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ H ప్లస్ ఇన్ ది HClలోని H ప్లస్ డిక్రీజ్ అవుతూ పోతున్నది మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసేటప్పటికి. అట్ వన్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే ఆల్ ది H ప్లస్ అయాన్స్ హ్యావ్ బీన్ రియాక్టెడ్ విత్ ది OH మైనస్. ఉండే H ప్లస్లన్నీ కూడా OH మైనస్తో రియాక్ట్ అయిపోయి you will get water molecule neutralization takes place. So there is no chance of having H plus in the conical flask. అంటే మనకి ఏంటిది ఇంకా H plus OH minus రియాక్ట్ అయిపోయింది, ఇంకా టోటల్ H plus అన్నీ రియాక్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకు ఇంకేం H plus మిగిలేవు HClలో. H plus ఉన్నంత వరకు ఆ సొల్యూషన్ ఏంటి యాసిడ్, ఇట్ బిహేవ్స్ లైక్ ఎన్ యాసిడ్. మనకు ఒక సొల్యూషన్లో H ప్లస్ అయాన్స్ ఉన్నంత వరకు ఇట్ యాక్ట్ యాజ్ ది యాసిడ్. నో ఇప్పుడు అన్ని H ప్లస్ అయాన్స్ అయిపోయినాయి అనుకోండి, ఏ మూమెంట్ దగ్గర అయిపోతుందో అప్పుడు దాన్ని ఏమంటాం మనం న్యూట్రలైజేషన్. ఈక్వలెన్స్ పాయింట్ హ్యాస్ బీన్ అరైవ్డ్. ఈక్వలెన్స్ పాయింట్ అంటే ఏంటి H ప్లస్ లేవు OH మైనస్ లేవు, సమానంగా ఉన్నాయి అక్కడ. ఇట్ ఈస్ న్యూట్రలైజ్డ్. ఇప్పుడు ఒక డ్రాప్ ఎక్స్ట్రా సోడియం హైడ్రాక్సైడ్ వేసామనుకోండి దాంట్లో మనం, అప్పుడు ఏమవుతుంది అది ఒక డ్రాప్ ఎంట్రీకి OH మైనస్ ఇంక్రీజెస్ నౌ. H ప్లస్ అసలు లేవు,
ఈ డ్రాప్ బై డ్రాపింగ్ NaOH చేస్తే ఏమవుతుంది, OH మైనస్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఇంకా కోనికల్ ఫ్లాస్క్లో ఉండే సొల్యూషన్ యాసిడ్ కాదు, దాని నేచర్ ఇప్పుడు ఏమైపోతుంది, దాని నేచరు ఇట్ బికమ్స్, వన్ ఆఫ్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్స్, ఏమవుతుంది మనకి, యాసిడ్లో మనం బేస్ వేస్తూ పోతున్నాము, యాసిడ్ టోటల్లో యాసిడ్లో ఉండే H+ అయాన్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసేసినాము. ఇప్పుడు ఒక డ్రాప్ NaOH చేసినా కూడా ద కోనికల్ ఫ్లాస్క్లోని సొల్యూషన్ ఇట్ విల్ బికమ్ ది బేస్. అంటే ఏంటి ఇక్కడ, నౌ ది సొల్యూషన్ ఇన్ ది కోనికల్ ఫ్లాస్క్ టర్న్స్ ఫ్రమ్ యాసిడ్ ఇంటూ బేస్. ఇప్పుడు అది బేసిక్ నేచర్ అయ్యింది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి కళ్ళతో మనం కనుక్కోలేం కాబట్టి వి యూజ్ అన్ ఇండికేటర్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ అన్ ఇండికేటర్? ఇండికేటర్ ఏం చేస్తున్నది, ఈక్వివలెన్స్ పాయింట్ని కనుక్కోవడానికి యూజ్ అవుతున్నది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది ఎండ్ పాయింట్. అండ్ వాట్ ఈస్ దట్ ఎండ్ పాయింట్? ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్ చూస్ చేసుకోవాలంటే అది యాసిడ్లో ఒక రకమైన కలర్ని ఇవ్వాలి, బేస్లో ఒక రకమైన కలర్ని ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి, ఎప్పుడైతే ఆ సొల్యూషన్ బేస్గా మారుతుందో ఇండికేటర్ సడన్గా దాని కలర్ చేంజ్ చేసేసుకుంటుంది. అందుకే మనం ఏం చేస్తాము, కోనికల్ ఫ్లాస్క్లో వి యాడ్ యాసిడ్ తీసుకుంటాం, యాసిడ్లో వి యాడ్ జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ ది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, కోనికల్ ఫ్లాస్క్లో వి టేక్ ది 20 ml ఆఫ్ ఎనీథింగ్ అండ్ బ్యూరెట్లో మనం తీసుకుంటున్నాం, బ్యూరెట్ రీడింగ్స్ మనం తీసుకుంటున్నాం. అంటే డైల్యూట్స్ మోస్ట్లీ ది యాసిడ్ క్వాంటిటీస్ వి టేక్ ఇట్ ఇన్ ద బ్యూరెట్. వెరీ లైట్ యాసిడ్ నేచర్ ఉంటేనే కోనికల్ ఫ్లాస్క్లో తీసుకునేది మనం. బేస్ నేచర్ ఉండేటివన్నీ కూడా కోనికల్ ఫ్లాస్క్లో, యాసిడిక్ నేచర్ ఉండేటివన్నీ కూడా మనం బ్యూరెట్లో తీసుకుంటాం. సో ఇప్పుడు బ్యూరెట్లో ఉండే యాసిడిక్ నేచర్, ఫర్ ఎగ్జాంపుల్ HClని మనం బ్యూరెట్లో తీసుకుంటే అప్పుడు కోనికల్ ఫ్లాస్క్లో సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్లో OH మైనస్ ఉంటుంది, అదే బేసిక్ నేచర్ ఉంటుంది. ఇండికేటర్ వేస్తాము, బేసిక్ నేచర్ ఉంటుంది. HCl కానీ దాంట్లో పోస్తూ పోయినామనుకో ఇక్కడ కూడా అంతే, H+ OH మైనస్ రియాక్ట్ అయ్యి వాటర్ న్యూట్రలైజేషన్ జరుగుతున్నది. సో ఇప్పుడు కోనికల్ ఫ్లాస్క్లో మనం ఏం తీసుకున్నాం, NaOH ఉంది, OH మైనస్లన్నీ ఫినిష్ అయిపోతాయి H+తో H2O ఫామ్ అయిన తర్వాత. యాజ్ సూన్ యాజ్ వన్ మోర్ డ్రాప్ HCl పడతానే అది ఏమవుతుంది, NaOH ఇట్ చేంజెస్ ఇంటూ ది బేసిక్, అంటే బేస్ నేచర్లో ఉంది, ఇట్ విల్ చేంజెస్ ఇంటూ ది ఎసిడిక్ నేచర్. ఎప్పుడైతే దాంట్లో OH మైనస్లన్నీ యూజ్ అయిపోతాయో వాట్ హ్యాపెన్స్, ఇట్ యాక్ట్స్ యాజ్ ది యాసిడ్. సో బిఫోర్ దట్ ఇట్ వాజ్ ద బేస్, OH మైనస్ అన్నీ యూజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రాప్ HCl పడితేనే H+లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, H+లు ఉంటే ఏమంటాం దాన్ని, మన యాసిడ్ అంటాం. OH మైనస్ ఉంటే మనం దాన్ని బేస్ అంటాం. సో H+ మనము యాడ్ చేసిన వెంటనే, అంటే HCl ఒక డ్రాప్ ఎక్స్ట్రా అయిన తర్వాత ఏమవుతుంది, ద సొల్యూషన్ ఇన్ ది కోనికల్ ఫ్లాస్క్ బికమ్స్ యాసిడిక్. సో మనకి ఇప్పుడు ఇండికేటర్ ఏం చేస్తున్నది, బేస్లో ఒక రకమైన కలరు, యాసిడ్లో ఒక రకమైన కలర్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆ ఎండ్ పాయింట్ అనేది రీచ్ అవుతుందో దేర్ విల్ బి చేంజ్ ఇన్ ది కలర్. బేసిక్ నేచర్లో ఉన్నప్పుడు కలర్ ఇండికేటర్కి వేరుగా ఉంటుంది, ఒక డ్రాప్ ఎక్స్ట్రా పడితేనే ఎండ్ పాయింట్ న్యూట్రలైజేషన్ అయిన తర్వాత ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఇంకొకటి. సో ఈ విధంగా మనకి టైట్రేషన్స్ అనేది జరుగుతాయి. అండ్ వీ హ్యావ్ ఎ ట్యాబులర్ కాలం, మనము ఎంత కోనికల్ ఫ్లాస్క్లో బ్యూరెట్తో ఎంత తీసుకున్నాం ఒక సొల్యూషన్ అని రాసుకుంటాం. అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఆఫ్ HCl NaOH అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ HCl, వాల్యూమ్ ఆఫ్ NaOH అండ్ ద బ్యూరెట్ రీడింగ్ నుంచే మనకి ఏమొస్తుంది, HCl వాల్యూమ్ వస్తుంది. NaOH ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 20 ml, సో 20 ml అది అవుతుంది. తర్వాత బ్యూరెట్ రీడింగ్లో ఎంత వచ్చిందో తీసుకుంటాం. అండ్ యూజింగ్ ది ఫార్ములా M1V1/N1 is equal to M2V2/N2, we calculate the molarity of the solution using these titrations. సో ఇప్పుడు what are the errors we can do in the titrations? సో ఈ టైట్రేషన్స్లో మనం చేయకూడని ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి, బ్యూరెట్ని ఎప్పుడు కూడా మనము వీలైనంత వరకు స్టార్టింగ్లో ఫస్ట్ దేంతో అయితే మనం బ్యూరెట్ని ఫిల్ చేస్తున్నామో దాంతో బ్యూరెట్ని రిన్స్ చేసుకోవాలి. ఫస్ట్ రిన్స్ అంటే ఏంటి, కొద్దిగా సొల్యూషన్ వేసి దాన్ని బాగా చుట్టూ తిప్పాలి అనమాట. అంటే టోటల్ దానికి ఈ సొల్యూషన్ అంటుకునేటట్లుగా చేయాలి, దాన్ని రిన్సింగ్ అంటాం, రిన్స్ చేయడం.
సో బ్యూరేట్ షుడ్ బి rinsed with the solution it is being added. ఏ సొల్యూషన్ అయితే మనం బ్యూరేట్లో వేసుకుంటున్నామో దాంతో దాన్ని బాగా రిన్స్ చేసిన తర్వాత వాట్ వీ డూ వీ రిమూవ్ ది సొల్యూషన్ అనమాట. దాని నుంచి మనం సొల్యూషన్ తీసేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆఫ్టర్ దాట్ మనము పిప్పెట్ని తీసుకుంటాం. పిప్పెట్ షుడ్ ఆల్సో బీ rinsed ప్రాపర్లీ. పిప్పెట్ నుంచి మనం ఏదైతే పిప్పెట్ అవుట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ పిప్పెట్ అవుట్ చేస్తుంటే సోడియం హైడ్రాక్సైడ్తో రిన్స్ చేసుకోవాలి. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, బ్యూరెట్ని రిన్స్ చేయాలి, పిప్పెట్ని రిన్స్ చేయాలి, కానీ కోనికల్ ఫ్లాస్క్ని మాత్రం రిన్స్ చేయకూడదు. మీరు కోనికల్ ఫ్లాస్క్ని కూడా రిన్స్ చేశారనుకోండి, మనం దాంట్లో 20 ml తీసుకునేటప్పుడు ఆ కోనికల్ ఫ్లాస్క్ రిన్స్ చేసినప్పుడు దాంట్లో 1 ml ఉండిపోయింది అనుకోండి, అప్పుడు 20 ml కాదు, అది 21 ml అయిపోతుంది. దీన్నే మనం ఎర్రర్స్ అంటాం, మెథడిక్ ఎర్రర్స్ అంటాం. చేసేటప్పుడు మనం చేసే ఎర్రర్స్ అనమాట ఇవన్నీ. సో ఎర్రర్స్ నుంచి ఉండాలి అంటే మనం ఇది జాగ్రత్త పడాలి. ఇలాంటి తప్పులు మెథడిక్ ఎర్రర్ అంటే మనం చేసే మెథడ్లో తప్పులు ఉండడం వలన ఎర్రర్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, బ్యూరెట్ని దేంతో అయితే మనం ఫిల్ చేస్తున్నామో యూ షుడ్ రిన్స్ ది బ్యూరెట్. తర్వాత రెండోది యూ షుడ్ రిన్స్ ది పిప్పెట్ ఆల్సో. పిప్పెట్ని రిన్స్ చేయాలి, బ్యూరెట్ని రిన్స్ చేయాలి. తర్వాత కోనికల్ ఫ్లాస్క్ని మాత్రం రిన్స్ చేయకూడదు. 20 ml జస్ట్ తీసుకొని దీంట్లో కోనికల్ పిప్పెట్లో నుంచి దీంట్లోకి జార్ పెట్టుకోవాలి, దేంట్లో కోనికల్ ఫ్లాస్క్లో. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పిప్పెట్లో మనకి కింద కొంచెం 1 ml లాగా ప్లేస్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్ అదే విధంగా ఉంటుంది. యాక్చువల్లీ దాన్ని క్యాల్కులేట్ చేయరు, అది లేకుండానే 20 ml స్టాండర్డైజేషన్. మీరు పిప్పెట్లో నుంచి కోనికల్ ఫ్లాస్క్లోకి సొల్యూషన్స్ వేసేటప్పుడు ఏం చేయాలి అంటే అది మొత్తం జార్ విడిచిన తర్వాత ఆ టిప్ని జస్ట్ కోనికల్ ఫ్లాస్క్ ఇలా ఆనించాలి అంతవరకు. ఇంకొంచెం మిగిలింది కదా దాంట్లో అనేసి వెనక నుంచి ఊపకూడదు. ఊపినారనుకోండి మళ్ళీ అదే చెప్పాను నేను, కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది, అది దాంట్లో ఎక్కువ పడిపోయింది, ఇట్లా అయిపోతుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అవునా? ఇప్పుడు మా ఒక నిమిషం, ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందమ్మా సెల్వి? ఓకేనా? ఇప్పుడు క్లారిటీ ఉంది. సో ఏం చెప్తున్నానంటే పిప్పెట్తో మనము కోనికల్ ఫ్లాస్క్లోకి పిప్పెట్ అవుట్ చేసేటప్పుడు కోనికల్ ఫ్లాస్క్లోకి కొంచెం పిప్పెట్లో కింద కొద్దిగా మిగిలి ఉంటుంది, దాన్ని మీరు ఊపకూడదు. ఏం చేయాలి, పిప్పెట్ని కోనికల్ ఫ్లాస్క్లోకి జస్ట్ ఆనించాలి అంతవరకే. అట్లా ఊపేసినారనుకోండి ఆ కింద పార్ట్ అని యాక్చువల్లీ వాల్యూమెట్రిక్లో అది వే చేసిండ్రు అనమాట, అది కింద పార్ట్ లేకుండానే 20 ml పిప్పెట్ అది. మీరు చాలామంది ఏం చేస్తారంటే మొత్తం పడలేదు అనేసి వెనక నుంచి ఏం చేస్తారు, ఊపేస్తారు. అలా ఊపకూడదు. పిప్పెట్ ఏం చేయాలి, మనం 20 ml తీసుకున్న తర్వాత కోనికల్ ఫ్లాస్క్లోకి వేసిన తర్వాత ఆ పిప్పెట్ని జస్ట్ యూ హ్యావ్ టు టచ్ దట్ పిప్పెట్ టు ది కోనికల్ ఫ్లాస్క్, కింద జస్ట్ అలా ఆనించాలి అంతవరకే. కింద ఆనిస్తే చాలు, యూ విల్ హ్యావ్ ది ఫిగర్ అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కోనికల్ ఫ్లాస్క్లోకి మనం వెనక నుంచి ఊపకూడదు, ఊపితే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది. సో హౌ టు మినిమైజ్ ది ఎర్రర్స్ అనేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏం చెప్పాము మనము, బ్యూరెట్ని తర్వాత పిప్పెట్ని మాత్రమే రిన్స్ చేయాలి. ఏ సొల్యూషన్ అయితే మనం దాంట్లో తీసుకుంటున్నామో వీ షుడ్ రిన్స్ ది బ్యూరెట్ అండ్ పిప్పెట్ అండ్ వీ షుడ్ నాట్ రిన్స్ ది కోనికల్ ఫ్లాస్క్. ఫస్ట్ థింగ్, కోనికల్ ఫ్లాస్క్ని అసలు రిన్స్ చేయకూడదు, రిన్స్ చేసామంటే యూ విల్ గెట్ ఎ రాంగ్ వాల్యూ. సెకండ్ థింగ్, పిప్పెట్లో నుంచి మనం తీసుకున్న 20 mlని మనం దాంట్లో జార్ విడిచినప్పుడు కోనికల్ ఫ్లాస్క్లో ఆ టిప్ని మనం జస్ట్ దాన్ని తాకించాలి. యూ షుడ్ నాట్ బ్లో ద పిప్పెట్, దాన్ని మనం వెనక నుంచి ఊపకూడదు. ఊపినామంటే ఏమవుతుంది, కొద్దిగా పార్ట్ మనం ఏదైతే ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోతున్నదో అదేమవుతున్నది అంటే అది ఎక్స్ట్రా అయిపోతుంది దాంట్లోకి, అది కూడా ఒక ఎర్రర్. సో 2 errors మనం చూసినా which should be minimized. These 2 errors should be minimized. One thing is you should not rinse the conical flask. You should not blow the pipette while pipetting out. Pipetting చేసినప్పుడు మనం దాన్ని బ్లో చేయకూడదు, ఊపకూడదు. దెన్ థర్డ్ వన్, బ్యూరెట్ రీడింగ్ తీసుకునేటప్పుడు
you should remember that we are having two types of solutions. ఒకటి colored solutions ఉంటుంది, ఇంకోటి colorless solution ఉంటుంది. సో colorless solution లో wait a minute. Yes. సో మనం ఏం చెప్తుందా, we are having two types of solution, colored solutions అని కలర్లెస్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ కలర్డ్ సొల్యూషన్స్కి అయితే కలర్డ్ సొల్యూషన్స్కి బ్యూరెట్ రీడింగ్ ఏది తీసుకోవాలంటే అప్పర్ మెనిస్కస్ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ దిస్. కలర్డ్ సొల్యూషన్స్కి వీ హ్యావ్ టు నోట్ డౌన్ ది అప్పర్ మెనిస్కస్. కలర్లెస్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు నోట్ డౌన్ ది లోయర్ మెనిస్కస్. లోయర్ మెనిస్కస్ వాల్యూ తీసుకోవాలి. తర్వాత ఈ లోయర్ మెనిస్కస్ వాల్యూ తీసుకునేటప్పుడు మనం స్టాండ్ మీద ఉన్నట్లుగానే బ్యూరెట్ రీడింగ్ తీసుకోకూడదు. వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు ది హ్యాండ్ బ్యూరెట్. మనం ఐ కాంటాక్ట్ అనేది పారలాక్స్ ఎర్రర్ అనేది ఉండకూడదు. వాట్ ఈస్ దిస్ పారలాక్స్ ఎర్రర్? మనం ఇలా నిలబడుకొని ఆ బ్యూరెట్కి వచ్చి పైకి ఉన్నింది అనుకోండి, మనకు ఆ కరెక్ట్ రీడింగ్ రాదు అక్కడ అనమాట, ఎర్రర్ అనేది వస్తుంది. మనం కింద నుంచి ఇలా పైకి చూసినామంటే బ్యూరెట్ రీడింగ్ ఇంకోటి కనపడుతుంది మనకి. అలాగే అది మనకి కిందికి కూడా ఉండకూడదు. మన ఐ లెవెల్కి బ్యూరెట్ రీడింగ్ మనకి ఐ లెవెల్ కంటే పైన ఉండకూడదు, ఐ లెవెల్ కంటే కిందకు ఉండకూడదు. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఐ లెవెల్కి కింద పైన ఉన్నిందంటే యూ విల్ గెట్ అ పారలాక్స్ ఎర్రర్ అంటారు దాన్ని. ఆ ఎర్రర్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, బ్యూరెట్ని ఎప్పుడు కూడా మనకి ఐకి స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇవన్నీ పాయింట్స్ రాయాలన్నమాట మీరు దాంట్లో. వాల్యూమెట్రిక్, రైట్ అ నోట్ ఆన్ ది వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్నప్పుడు. సో వాట్ ఆర్ ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ యూ కెన్ హ్యావ్ అండ్ హౌ టు మినిమైజ్ దోస్ ఎర్రర్స్ అనేది. సో మనకి పారలాక్స్ ఎర్రర్ లేకుండా ఐకి స్ట్రైట్గా మనకి ఏముండాలి అంటున్నాం, బ్యూరెట్ రీడింగ్స్ అనేది ఉండాలి. నెక్స్ట్, సో దిస్ వాజ్ ది థర్డ్ మిస్టేక్ వాట్ యూ డూ అంటే ఇన్ ద రీడింగ్స్ తీసుకోడేటప్పుడు. అంతకుముందు ఏం చెప్పాను మనము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్లెస్ సొల్యూషన్స్ అయితే లోయర్ మెనిస్కస్ తీసుకోవాలి. కలర్డ్ సొల్యూషన్స్ అయినప్పుడు మాత్రము వీ షుడ్ గో ఫర్ ది అప్పర్ మెనిస్కస్. వన్ థింగ్. రెండోది, రీడింగ్స్ తీసుకునేటప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ అ పారలాక్స్ ఎర్రర్. పారలాక్స్ ఎర్రర్ అంటే ఎర్రర్ వెన్ సీన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఐ కాంటాక్ట్. అంటే ఐ లైన్లో, మన ఐస్ ఉండే లైన్లో కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ దాట్ ఆర్ బిలో దాట్, ఆ రీడింగ్ మనకి కలర్ స్ట్రైట్గా కాకుండా పైకి కిందికి ఉన్నాయంటే యూ విల్ హ్యావ్ అ పారలాక్స్ ఎర్రర్. అలా కాకుండా ఉండాలి అంటే ఐకి మనము బ్యూరెట్ని కరెక్ట్గా మనకు ఐ కాంటాక్ట్ నుంచి తీసుకునేసిన తర్వాత రీడింగ్స్ రాసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది రీడింగ్. మన కలర్లెస్ అయితే లోయర్ మెనిస్కస్ ఏ లైన్కి కరెక్ట్గా ఉందో చూసుకొని ఆ లైన్ చూసుకోవాలి. అదే అప్పర్ మెనిస్కస్ ఎక్కడ లైన్లో కరెక్ట్గా ఉందంటే చూసుకొని అది చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా లోయర్ మెనిస్కస్, హయ్యర్ మెనిస్కస్, లోయర్ మెనిస్కస్ ఆర్ ది అప్పర్ మెనిస్కస్ అకార్డింగ్ టు ది solution we are taking in the burette, whether it is a colored solution or it is a colorless solution. Next, tarvata end point. End point మనం ఏం చెప్పాము, ఈక్వివలెన్స్ పాయింట్ రీచ్ కాకముందు we are using an indicator. ఈక్వివలెన్స్ పాయింట్ రీచ్ కాకముందు ఇండికేటర్ షోస్ a different color. ఈక్వివలెన్స్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మనకు వేరే కలర్ వస్తుంది. సో దానికి మనం ఇండికేటర్ యూజ్ చేస్తాము టు నో ది ఎండ్ పాయింట్. సో ఇప్పుడు ఎండ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకా కలర్ అది అలాగే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారు, దే స్కిప్ దట్ ఎండ్ పాయింట్. మీరు ఆ కాన్సన్ట్రేషన్ కానీ సరిగ్గా లేకపోయిందంటే టైట్రేషన్లో మీరేం చేస్తారు, ఆ కలర్ ఏమో రీచ్ అయిపోతుంది, అయినా మీరు 2-3 డ్రాప్స్ దాంట్లో ఎక్కువ జార్ విడిచేస్తారు బ్యూరెట్ నుండి. దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎర్రర్. ఇట్ విల్ మేక్ చాలా ఎర్రర్ వస్తుంది దాంట్లో. అంటే ఏంటి, కలర్ చేంజ్ అయినంత మాత్రాన మనకి ఎండ్ పాయింట్ కాదు. యూ షుడ్ నో దట్ డిఫరెన్స్ బిట్వీన్ దట్. కలర్ చేంజ్ అయినంత మాత్రం ఎండ్ పాయింట్ కాదు. ఒక్క డ్రాప్తో కలర్ చేంజ్ ఎక్కడైతే అవుతుందో అంటే బిఫోర్ దట్ డ్రాప్ ఇట్ వాజ్ ఇన్ అ డిఫరెంట్ కలర్, ఒక్క డ్రాప్ యాడ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ డిఫరెంట్ కలర్. సో ఇలా వేరే కలర్లోకి మారితే ఒక డ్రాప్తో, that is called as the end point, not that you just have a different color over there.
You should remember that ఒక్క డ్రాప్ యాడ్ చేయకముందు it was in the different color. As soon as we add that drop, we get a different color. So ఈ color change వచ్చినప్పుడే we take that as the end point. సో ఈ ఎండ్ పాయింట్ చూసేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇది ఒక ఎర్రర్ మామూలుగా మనం చేస్తుంటాం, ఎక్కువ వేసేసిన తర్వాత. అందుకే మనం ఏం చెప్తాము, టైట్రేషన్స్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అంటే టిల్ వీ గెట్ 2 కన్కరెంట్ వాల్యూస్. అంటే లాస్ట్ 2 రీడింగ్స్ ఎప్పుడైతే మనకు ఒకే రకమైన రీడింగ్ ఫస్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది మనకు అనుకోకుండా, ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉండదు ఎక్కడికి ఎండ్ పాయింట్ వస్తుంది, కొంచెం ఎక్కువ వేస్తాం. సెకండ్ టైం ఐడియా వస్తుంది కాబట్టి ఆ పాయింట్ నుంచి మనం మెల్లిగా డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటూ రావాలి. అట్లీస్ట్ సెకండ్ టైం థర్డ్ టైం మనకు 2 రీడింగ్స్ ఈక్వల్గా రావాలి వీలైనంత వరకు, లేకపోతే 4th రీడింగ్. లాస్ట్ 2 రీడింగ్స్ సేమ్గా వచ్చేంత వరకు till we get 2 concurrent readings, we should repeat the experiment. So these are the point to remember అన్నమాట. మనం ఒక టైట్రేషన్స్ చేసేటప్పుడు, తర్వాత మనం నోట్ డౌన్ చేసేటప్పుడు తొందరపడి కాదు, ప్రతిసారి బ్యూరెట్ని మనం ఏం చేసేయాలి, 0 వరకు ఫిల్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే ఒక టైట్రేషన్కి ఏమో 0 వరకు ఫిల్ చేసేసుకుంటారు. మనకి బ్యూరెట్లో రీడింగ్స్ ఎంతవరకు ఉంటాయి, 50 వరకు ఉంటాయి, 50 ml వరకు. ఒకవేళ మన రీడింగ్ సమ్వేర్ 26 వచ్చింది అనుకోండి, మళ్ళీ మనకి మిగిలింది 26 రాదు, బ్యూరెట్లో అంత రీడింగ్ రాదు. మీరు ఏం చేస్తారు, ఒక్కోసారి మర్చిపోయి కోనికల్ ఫ్లాస్క్లో పిపెట్ అవుట్ చేసుకుని టైట్రేషన్ మొదలు పెట్టేస్తారు, అంటే బ్యూరెట్ని 0 వరకు ఫిల్ చేయకుండా. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ అగైన్ ఎన్ ఎర్రర్. సో రిమెంబర్ దట్ ఫర్ ఎవ్రీ టైట్రేషన్ ఫిల్ ద బ్యూరెట్ టు ది 0 మార్క్. 0 మార్క్ వరకు ఎప్పుడు కూడా బ్యూరెట్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఎవ్రీ టైం బ్యూరెట్ని మనం 0 వరకు ఫిల్ చేసుకున్నామంటే యూ విల్ నాట్ గెట్ అన్ ఎర్రర్ ఓవర్ దేర్. సో యూ షుడ్ రిమెంబర్ దీస్ పాయింట్స్ ఇన్ ది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఎక్కడ వరకు ఎప్పుడు ఫిల్ చేసుకోవాలి అంటే 0 వరకు బ్యూరెట్ని ఫిల్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్. అండ్ ఎక్కడెక్కడ మనకి ఎర్రర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మెథడాలజీ. సో దీస్ ఆర్ ది సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే, అంటే ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరగచ్చు అని మనకు ఒక క్లారిటీ వస్తే వీ కెన్ మినిమైజ్ దోస్ ఎర్రర్స్. ఎప్పుడు కూడా దేన్ని కూడా తగ్గించుకోవాలంటే వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ది ఎర్రర్స్ విచ్ వీఆర్ డూయింగ్. మనం చేసే తప్పులేంటో మనం ప్రాక్టికల్స్లో ఎక్స్పెరిమెంటల్ వైజ్లో ఆ ఎర్రర్స్ కన్నా మనకు ముందు నుంచే తెలిస్తే ఇక్కడిక్కడ ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలిస్తే వీ కెన్ మినిమైజ్, తగ్గించుకోవచ్చు ఆ ఎర్రర్స్ని. మినిమైజ్ దోస్ ఎర్రర్స్. వాట్ ఈస్ దట్ మినిమైజింగ్? దట్ ఈస్ వీ కెన్ తగ్గించుకోవచ్చు ఆ ఎర్రర్స్ని, ఆ ఎర్రర్స్ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. సో how now we have a clear picture where can we do the errors in the volumetric analysis, ekkada errors jarige chances unnavi. So ee clarity unindante we can have a clear picture. Now can anybody tell me one by one what all we have discussed today in the volumetric analysis? ekkada manaki errors jarige chances unnayi ఫ్రమ్ ద బిగినింగ్ అని మనం తీసుకున్నామంటే వేర్ కెన్ వీ హ్యావ్ దిస్ థింగ్, ఎక్కడెక్కడ ఎర్రర్స్ జరగకుండా ఉండొచ్చు మనకి. ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ ఏం చెప్పాము, రిన్సింగ్ నుంచే చెప్పారు. దేని రిన్స్ చేయాలి, దేని రిన్స్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రిన్స్ ద బ్యూరెట్, వీ షుడ్ రిన్స్ ద పిప్పెట్, వీ షుడ్ నాట్ రిన్స్ ది కోనికల్ ఫ్లాస్క్. ఫస్ట్ థింగ్. అండ్ ది సెకండ్ వన్ మనం ఏం చెప్పాము, పిప్పెట్ని మనము పిప్పెట్ అవుట్ చేసినప్పుడు ఏదైనా సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్లో పిప్పెట్ అవుట్ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ బ్లో ది పిప్పెట్, వెనక నుంచి పిప్పెట్ని ఊపకూడదు. పడినంతసేపు పడిన తర్వాత దాన్ని జస్ట్ మనం కోనికల్ ఫ్లాస్క్కి అలా తాకితే చాలు, అది చేయాలన్నమాట. సో అది పిప్పెట్ నుంచి. థర్డ్ థింగ్, బ్యూరెట్ని ఎప్పుడు కూడా మనము ఎక్కడి వరకు నింపుకోవాలి, 0 మార్కింగ్ వరకు నింపుకోవాలి, మర్చిపోకుండా 0 వరకు నింపుకోవాలి. తర్వాత బ్యూరెట్లో రీడింగ్ చూసేటప్పుడు కలర్డ్ సొల్యూషన్స్కి అయితే అప్పర్ మెనిస్కస్ చూస్తాము,
కలర్లెస్ సొల్యూషన్స్కి అయితే లోయర్ మెనిస్కస్ చూస్తాం. దెన్ పారలాక్స్ ఎర్రర్ లేకుండా రీడింగ్స్ నోట్ చేసుకోవాలి. పారలాక్స్ ఎర్రర్ లేకుండా రీడింగ్స్ నోట్ ఎలా చేసుకుంటాం మనం? బ్యూరెట్ని కరెక్ట్గా ఐ లెవెల్కి తీసుకొచ్చి ఆ రీడింగ్ని, బ్యూరెట్ని మాత్రమే కాదు, బ్యూరెట్లో ఉండే రీడింగ్ ఏదైతే మనం రాసుకోవాలనుకుంటున్నామో చూసి నోట్ చేసుకుంటామో ఆ రీడింగ్ కరెక్ట్గా మనకి ఎక్కడికి ఉండాలి? ఐ కాంటాక్ట్కి ఉండాలి. తర్వాత దాన్ని మనం నోట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ బ్యూరెట్లో నుంచి మనము స్టాప్ క్లాక్ ఆన్ చేసి వేసేటప్పుడు డ్రాప్ బై డ్రాప్ పడేటట్లుగా చూసుకోవాలి. ఒకటేసారి ఆన్ చేసి కూడా స్టాప్ క్లాక్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ కోనికల్ ఫ్లాస్క్ని వీ షుడ్ స్టెరింగ్ అనుకుంటాం, కదిలిస్తూ కదుపుతూ చూస్తాం. కోనికల్ ఫ్లాస్క్ని కూడా ఎక్కడ పట్టుకోవాలి అంటే నెక్ రీజియన్లో కోనికల్ ఫ్లాస్క్ని పట్టుకోవాలి, కింద పట్టుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ టెంపరేచర్స్తో మారుతాయి అన్నమాట. కొన్ని టైటర్ వాల్యూస్ మారిపోతాయి. మన బాడీ టెంపరేచర్ కూడా దానికి తగలకూడదు. ఆ టెంపరేచర్ చేంజ్ రూమ్ టెంపరేచర్లోనే మనం చేయాలి ఎక్స్పెరిమెంట్. సో మీరు కోనికల్ ఫ్లాస్క్ ఇలా పట్టుకున్నారనుకోండి, సో మన బాడీ టెంపరేచర్ దానికి వెళ్తుంది. కాబట్టి కోనికల్ ఫ్లాస్క్ని ఎప్పుడు కూడా యూ షుడ్ ఎక్కడ పట్టుకోవాలి? యూ షుడ్ క్యాచ్ ఇట్ ఆన్ ది నెక్ రీజియన్, పై వైపు పట్టుకొని యూ షుడ్ జస్ట్ స్టెర్ ఇట్. సో దిస్ ఆల్సో మేక్స్ ద డిఫరెన్స్. ఆ టెంపరేచర్ డిఫరెన్స్లో కూడా మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కోనికల్ ఫ్లాస్క్ పట్టుకునే విధానంలో కూడా వీ హ్యావ్ టు లుక్ ఎట్. తర్వాత మనము డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసేటప్పుడు ఇండికేటర్ని యాడ్ చేసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ ది ఎక్స్పెరిమెంట్. ఇండికేటర్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఇండికేటర్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నో ది ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైట్రేషన్. హౌ డస్ ఇట్ షో ది ఎండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కంటే ముందు ఇట్ హ్యాస్ వన్ టైప్ ఆఫ్ కలర్, ఆఫ్టర్ ది ఎండ్ పాయింట్ ఇట్ షోస్ డిఫరెంట్ కలర్. అటువంటి ఇండికేటర్నే మనం దాన్ని చూస్ చేసుకోవాలి అకార్డింగ్ టు ది టైట్రెంట్స్ అండ్ ది టైట్రెంట్స్ వీఆర్ యూజింగ్. రియేజెంట్స్ ఏవైతే మనం సొల్యూషన్స్ యూజ్ చేస్తున్నామో దాన్ని చూసుకొని దాని రేంజ్ బట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ది ఇండికేటర్, వీ హ్యావ్ టు చూస్ ద ఇండికేటర్. సో చాయిస్ ఆఫ్ ఇండికేటర్ is a very important point. So what is the function of the indicator ante it has a different color before the end point and it has another color at the end point, after end point. So it shows two different colors and we have to be very careful that end point వచ్చేటప్పుడు బ్యూరెట్ రీడింగ్ నుంచి ఒక్క డ్రాప్ పడినప్పుడు సొల్యూషన్ పడతానే there should be a color change. The color change should be seen only with one drop of the solution from the burette. ఒక డ్రాప్ సొల్యూషన్తోనే మనకు ఆ కలర్ చేంజ్ అనేది కనపడాలి. So these are the main things to be remembered while doing the volumetric analysis, and these are the errors which we may have while doing this analysis. So we have seen the just an example of an acid based titrations. We are going to see another type of titrations in the coming classes. So do you have any doubts in this acid based titrations? And what is the principle lying behind this? What we are seeing over here is acid is titrated against the base, that is base being titrated against acid, and the reaction taking place here is the H plus of the acid reacts with the OH minus of the base to form water. That is, neutralization is taking place in this acid base reactions. After neutralization there is a sudden change of the solution, that is the basic character in the solution, suddenly it changes to the acidic nature. So that is why we get the end point. So any doubts in this you can ask me. What, Selvi, do you have any doubts? No. ఏమ్మా బాగా అర్థమైందా? అవునా, ఓకే 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 ఓకేలేమ్మా, వెరీ గుడ్. వాట్ అబౌట్ యూ మోహన్ వేల్? షబానా? ఎస్. లోకేష్?
Okay then. So no doubts till now. We will continue then in the next class. Okay then. All of you have a nice day.